దానికి ఇంకోటి ఇష్టం ఉంది, బిర్యానీ. బిర్యానీ తర్వాత రేపు చేస్తాను. ఇప్పుడు పులిహార చేస్తున్నా. కావాలన్నావు కదా, కొంచెం ఇప్పుడు కాదు నాన్న రేపు చేస్తానంటే కాదు, కొంచెం ఉన్న అన్నం చేయమన్నావు. సరే నేను చేస్తున్నాను. నీకే నాకు పెట్టవా? సరే, కష్టపడి ఇంకా పెట్టవా? సరే సరే, అలాగే నువ్వు అడిగావు కాబట్టి నేను చేస్తున్నా. ఇప్పుడు దానికి సరిపడా తెలుస్తుంది కదా. ఇలా కలుపుకుంటే బాగుంటుంది. కొందరేమో తిరగమాతలో పెడతారు, అది బాగుండదు. ఉంది తిరగమాత, ఉంది తిరగమాత వేస్తాను. ఇట్లా వండుతున్నా, చింతకుండా కలిపి వండితే బాగుంటుంది. వేస్తాను, అవి కూడా తిరగమాత పెట్టి కలుపుతాను. చేస్తాను. ఉప్పు సరిపోయిందో చూసి కొంచెం కాలికి స్టవ్ వెలిగించి గుడ్డ చూడున్నానా. గుడ్డ ఇదిగో ఇక్కడ స్టవ్ లైటర్. ఫ్యాన్ ఆఫ్. తీసుకో. కొంచెమే ఎందుకు భయం వేస్తుందా? నూనె మీద పడుతుందని. మీద పడమ్మా. ప్రీతం కారం తినడండి, అందుకే 2 పచ్చిమిరపకాయలు చెల్లి పోసి నూనెలో పెట్టాను. పప్పులు ఎక్కువ తింటావా? పప్పులు ఎక్కువ తింటావా? మంట తగ్గించుకోవచ్చు అనుకుంటా. మంట తగ్గించుకోవచ్చు. చెప్పేంటి పెద్దగా చెప్పు.
మరి పులిహారం అంటే సేమ్ వస్తుంది, బాగా వస్తుంది పులిహార. సాల్ట్ కావాలా? సాల్ట్ అక్కర్లేదు, అందుకే ఇంకేం వద్దు. ఇలాంటి నూనె అన్నానికి అంతా కలుస్తుంది. ఇలా అన్నామంటే ఇలా అన్నామంటే అన్నం అంతా కలుస్తుంది నూనె. ప్రీతంకి పులిహారం అయిపోయింది. కొంచెం టేస్ట్ చూస్తున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. చాలా బాగుంది పులిహార, చాలా బాగుంది, చాలా బాగుంది. కొంచెమే చేశారు బాబు కానీ చేశారు, ఇది గొడవ చేస్తున్నారు.